హాయ్ అండి. హలో అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హాయ్ హలో అండి. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నానండి. ఇవాళ గురువారం మా ఇంట్లో పూజ ఇలా జరిగిందండి. మీరందరూ దర్శనం చేసుకుని నాకు లైక్ కొట్టాలి. మీ దయండి. ఈరోజే ఓపెన్ చేస్తున్నానండి. సంటి యూట్యూబ్ అని ఉంటుందండి. ఈరోజు తప్పకుండా మీరు లైక్ కొట్టాలి, దర్శనం చేసుకోండి. షిరిడి నుంచి వచ్చారండి బాబా గారు. 9 గురువారాలు పూజ చేసుకున్నా. అయితే మహత్యం ఏంటంటే టికెట్లు మాకు దొరకలేదండి. ఈ 9 గురువారాలు అవ్వకుండా షిరిడి వెళ్దాం అనుకున్నాం. అయితే టికెట్లు దొరకకపోతే మేము ఇల్లు స్టార్ట్ చేసామండి. చేసేటప్పుడు మేస్త్రి గారు మా ఇంటికి వచ్చారండి. అక్కడ రెంట్ తీసుకుని ఇక్కడ కట్టుకుంటున్నామండి ఈ ఇల్లు. అయితే ఇలాగా రేపు సండే అండి, ఎల్లుండి సండే కదా, ఈరోజు శాలరీ తీసుకుని వీళ్ళకి పని వాళ్ళకి అదే మేస్త్రీలు వీళ్ళందరికీ తాపీ మేస్త్రీలకి ఇవ్వటానికి వచ్చానండి అన్నారు. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు, సండే కదా అందరికీ శాలరీలు ఇస్తారు, మేము సండే కదా ఇస్తున్నాము అన్నాను. అంటే ఆ మేస్త్రి గారు ఏమన్నారండి, షిరిడి వెళ్తున్నానండి ఇంకా అన్నారు. అమ్మో షిరిడి వెళ్తున్నారండి, మాకు టికెట్లు దొరకలేదు, 9 గురువారాల కల్లా అక్కడి నుంచే బాబాని తెచ్చుకోవాలనుకున్నాను, అందుకే మీరు ఇంటికి వచ్చారు, లేకపోతే ఇక్కడే అడిగేవారు కదా, ఆ ఊరు అని చెప్పరు కదా, అలా ప్రాప్తం కలిగిందండి, మాకు విగ్రహం తీసుకురారా అంటే 9 గురువారాలు అవ్వకముందే 2 వారాలు ఉందని కానీ ఈ బాబా గారు వచ్చారండి. ఈయనండి ఫస్ట్ గుంట ఈ బాబా గారు వచ్చారండి. మాడబొడ్స్ గారు ఇచ్చారు ఈ బాబాని. వాళ్ళ ఇంట్లో కబోర్డ్లో పెట్టేసుకున్నారు. ఏంటి వదిన ఇలాగా కబోర్డ్లో పెట్టేసుకున్నారు, మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు కదా అంటే, మాడబొడ్స్ గారు అమ్మాయి చాలా వెళ్తూ ఉంటుంది, షిరిడి తెస్తూ ఉంటుంది వదిన, నీకు ఇష్టం కదా పట్టుకెళ్ళి అన్నారు. ఫస్ట్ మా అమ్మ వెండిది ఇచ్చిందండి, తర్వాత మాడబొడ్స్ గారు ఇచ్చారు ఇవి. తర్వాత ఈ విగ్రహం 9 గురువారాలకి తెప్పించుకున్నానండి నేను. ఆయన డబ్బులు తీసుకోనన్నా అలా కదండి, మాకు పూజ చేసుకున్నప్పుడు అలాగొద్దండి అని అమౌంట్ ఇచ్చేసి ఈ బాబా గారు అంత మహాత్యం చూపించారండి నాకు. ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను, అందుకు ఎలా మాట్లాడినా ఏమీ అనుకోవద్దు. యూట్యూబ్లో అందరూ బాగా చేస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్, మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అందులో మా ఆడపడుచు గారు వాళ్ళ మధ్యన ఏమన్నారంటే, మా ఫ్రెండ్కి లైక్లు కొట్టండి అని పంపించానండి. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. అయితే తను ఏమందంటే, ముగ్గులు అన్నీ ఏమన్నా పెట్టుకోవచ్చు కదా, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు. ఎందుకో ఇలా చేయాలనిపించిందండి నాకు, అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. ఏమన్నా సరిగ్గా మాట్లాడిపోయినా ఏమి అనుకోవద్దు, ఫస్ట్ గుంట స్టార్ట్ చేస్తున్నాను కదండి, అంతా మీ దయండి. లైక్లు ఇవ్వండి, లైక్ కొట్టండి.